వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అనిశ్చితి, ఇక అమెరికా డాలర్ బలపడటం, ఎన్ని అంశాలు కలిపి ఇప్పుడు భారత రూపాయిపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. మరి బుధవారం మనం చూస్తే చరిత్రలో తొలిసారిగా 90 మార్కును దాటి బలహీనమైంది రూపాయి. ఈ పతనాన్ని గురువారం కూడా ఆపుకోలేకపోయింది. గత ముగింపుని చూస్తే 90.19తో పోలిస్తే రూపాయి ఇవాల్టి ట్రేడింగ్ని 90.41 వద్ద ప్రారంభించి మరొక 22 పైసలు బలహీనపడింది. మరి మార్కెట్ నిపుణుల ప్రకారం ఎఫ్ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి వరుసగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనివల్లే రూపాయి పడిపోవడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి బుధవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 3,692 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం ఇప్పుడు పెట్టుబడుల ప్రభావంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరి ఇదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు డిఐఐలు 4,730 కోట్ల విలువైన షేర్లను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్నప్పటికీ కూడా విదేశీ నిధుల అవుట్ఫ్లో కారణంగా రూపాయిపై ఒత్తిడి తగ్గట్లేదు. ఇంకా మరొక వైపు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న అస్థిరత, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనాలు ఇప్పుడు భారత కరెన్సీపై అదనపు భారాన్ని సృష్టిస్తున్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ వేగంగా పెరగడం వల్ల ప్రపంచ దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ బలంగా మారుతోంది. దీనివల్ల భారత రూపాయి మాత్రమే కాదు, ఆసియాతో సహా తదితర ప్రాంతాల్లోని పలు కరెన్సీలు కూడా బలహీన దశలోనే ఉన్నాయి ఇప్పటి వరకు. మరి ఈ క్రమంలో ఆర్బీఐ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున జోక్యం చేసుకోకపోవటం కూడా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మరి సాధారణంగా రూపాయి నిలబెట్టేందుకు ఆర్బీఐ డాలర్లను అమ్మటం లేదా ఇతర మద్దతు చర్యలు తీసుకుంటుంది. కానీ ఈసారి పెద్దగా మార్పులు కూడా చేయట్లేదు ఆర్బీఐ. పరిస్థితిని పరిశీలిస్తూ ఉందని కూడా నిపుణులు చెబుతూ వస్తున్నారు. మరి రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రూపాయి పత్రంపై ఏమన్నా చర్చలు జరిగే ఛాన్స్ ఉండొచ్చని కూడా మార్కెట్ వర్గాలు అంచనా ఇస్తున్నాయి. తక్షణంలో రూపాయి బలహీన దశ కొనసాగొచ్చని భావించినప్పటికీ మధ్యకాలంలో భారత్కు అనుకూలమైన పలు అంశాలు మార్కెట్కి మద్దతు ఇవ్వగలమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కనుక మనం చూస్తే దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉంది. ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మన వైపు చాలా స్థిరంగా ఉంది. కంపెనీల ఆదాయాలు మెరుగుపడుతున్నాయో పక్క ప్రభుత్వ మౌలిక వస్తువుల ఖర్చులు పెరిగాయి. ఎన్ని అంశాల మధ్యలో భారత ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయని అంచనా ఇస్తున్నారు. ఒకవేళ ఈ గ్లోబల్ పరిస్థితులు స్థిరపడితే గనక ఎఫ్ఐఐలు తిరిగి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడం వల్ల రూపాయి కొంతమేర పుంజుకునే ఛాన్స్ అయితే ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితులు కనుక చూస్తే పెట్టుబడులదారులు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కరెన్సీ మార్పుల ప్రభావాన్ని గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవటం అవసరమని కూడా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి వర్డ్ మీడియా.